Hi friends, good morning to all. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ డిఎస్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇవి. ఇంటర్ఫెరాన్ అనగా అంటే యాంటీవైరల్ ఏజెంట్. నెంబర్ 2 ఎస్ఎంఎస్ పూర్తి అంటే షార్ట్ మెసేజింగ్ సర్వీస్. డూ ఆర్ డై అని అన్నది ఎవరు? మహాత్మా గాంధీ. జై జవాన్ జై కిసాన్ అనే వివాదం ఇచ్చిన వారు? లాల్ బహదూర్ శాస్త్రి. ప్రజలే ప్రభువులు అనే నినాదాన్ని ఎవరిచ్చారు? లోక్ సత్తా. ఢిల్లీ చలో అనే నినాదాన్ని ఇచ్చినవారు ఎవరు? సుభాష్ చంద్రబోస్. జాతీయ పాలకుడుగా పిలవదగిన మొదటి భారతీయ రాజు? చంద్రగుప్తుడు. జై విజ్ఞాన్ అనే నినాదాన్నిచ్చింది ఎవరు? ఏబి వాజ్పేయి. ఇంటర్నెట్లో డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్. ఇంటర్ఫెరాన్ అనగా యాంటీవైరల్ ఏజెంట్. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. డిబిఎంఎస్ అనగా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మానవ హృదయాన్ని మొదటిసారిగా మార్పిడి చేసినది? క్రిస్టియన్ బెర్నార్డ్. అంతరిక్షంలో మొదటి నడిచిన వ్యక్తి? అలెక్సీ లియోనోవ్. కృత్రిమ గుండెను కనుగొనిన విలియం కోల్స్ ఏ దేశ శాస్త్రజ్ఞుడు? నెదర్లాండ్. మొదటి అటామిక్ బాంబు రూపకర్త? డిహాన్. నలుగురు నోబెల్ బహుమతి విజేతలను పంపిన రాష్ట్రం? పశ్చిమ బెంగాల్. భారతరత్న అవార్డును పొందిన మొదటి భారతీయ మహిళ? ఇందిరాగాంధీ. బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన మొదటి భారతీయుడు? దాదాభాయ్ నౌరోజీ. నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు? ఠాగూర్. జాతీయ నీటి అకాడమీ ఎక్కడ ఉంది? పూణే. ఆంధ్రప్రదేశ్ను ఈ విధముగా అంటారు? ఇండియా యొక్క ధాన్యపు పాత్ర. రోజ్ పింక్ సిటీ అని దేనికి పేరు? జైపూర్. ఓకే అండి.